అన్న వీళ్ళ అమ్మకు అర్జెంటుగా సర్జరీ చేయాలన్నా, వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మీరు నారా లోకేష్ గారిని కలవడానికి వెళ్తున్నారు కదా, మీరు మాట చెప్తే. నేను చెప్పడం ఏంట్రా, మీరే మీ సమస్యని నారా లోకేష్ గారికి సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి చెప్పండి. అన్నా మేము వైసీపీ కదన్నా. నీళ్లు పోసిన వాడికి మాత్రమే నీటిని వదల చెట్టు. ఒక్కసారి ప్రయత్నించండి. నారా లోకేష్ గారు స్పందించారన్నా. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తామన్నారు. అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కూడా చేస్తామన్నారు. మేము ఆయన కులం కాదు, పార్టీ కూడా కాదన్నా. అయినా పోస్ట్ పెట్టి ట్యాగ్ చేయగానే రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తా అన్నాడు. వాళ్ళు కష్టం చూస్తారు తప్ప కులం చూడరా, పరిస్థితి చూస్తారు తప్ప పార్టీ చూడరు. మేము కూటమికి ఓట్లు వేయలేదన్నా, పైగా వాళ్ళని తిడుతూ రోజు పోస్టులు పెట్టేటోళ్ళం. ఓట్లు వేసిన వాళ్ళ కోసం మాత్రమే నిలబడితే అది స్వార్థం. అందరికీ అండగా ఉంటేనే అది బాధ్యత. ఆ బాధ్యత వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ ఒంట్లో ఉంది. ఆ రక్తం రాజకీయంలోనే కాదు, నమ్మిన వాళ్ళ కోసం నిలబట్టంలోనూ రాజీ పడదు. మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం.